ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అందరూ నన్ను విచిత్రంగా అడిగారు, విరాట్ గతం మర్చిపోలేదని నీకెలా తెలుసు అంటే, మమ్మీ నీ కూతురికి బ్రెయిన్ లేదని ఫిక్స్ అయిపోయావా? నాకు కూడా ఎంతో కొంత మైండ్ ఉంది, అది అప్పుడప్పుడు కూడా పనిచేస్తుంది. డాక్టర్ విరాట్ గురించి అన్ని కాంప్లికేషన్స్ చెప్పారు, కానీ ఒక్కసారన్నా విరాట్ గతం మర్చిపోయాడు, మీరెవరు అని అన్నాడని చెప్పాడా అని నేను అనేసరికి విరాట్ చిన్నగా, నేను పక్కన లేకపోతే తప్ప నీ మైండ్ పనిచేదా వసు అని చిన్నగా అని అలాగే కళ్ళు మూసుకున్నాడు. అంతలో డాక్టర్ వచ్చేసరికి, ఏమా నీ కాబోయే హస్బెండ్కి ఏదో అయిపోయిందని నువ్వలా చనిపోవడానికి సిద్ధమైపోయావు, అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మీ పేరెంట్స్ నిన్ను చూసి ఏమైనా అయిపోయి ఉంటే, అంత ఆలోచన లేకుండా అలాంటి పనులు చేస్తావా? అందుకే మా హీరో స్టార్ట్ చేసిన యాక్టింగ్కి నేను ఇంకొంచెం ప్రాణం పోసాను అని ఆయన కూడా నవ్వేసరికి డాక్టర్ అనాల్సిన నేను అంకుల్ అన్నా, ఎందుకంటే మనకి మనుషుల్ని కలుపుకుపోవడం అంత ఈజీ కాబట్టి. సరే, నేను ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ తప్ప మీ ఆయనకి ముఖ్యంగా ఈ రాకాసి కాబోయే వైఫ్ని అస్సలు మర్చిపోలేదు, నువ్వు నిక్షేపంగా గుర్తుకున్నావు అని చెప్పాడు. దాంతో విరాట్ చూస్తూ ఇంకోసారి అతను బాగున్నాడా లేదా అని చెక్ చేసుకుంటూ, థ్యాంక్ యూ అంకుల్ అని వర్మ అంకుల్ కంటే నేనే ముందు చెప్పాను. ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీ, విరాట్కి ఏమీ కానందుకు. కాకపోతే 1-2 నెలలు విరాట్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని మాత్రం అందరికీ కన్ఫామ్ అయింది. అప్పుడే ఆందోళనగా లోపలికి వస్తూ కనిపించాడు సుదీప్. విరాట్ సార్ అనుకుంటూ, సార్ మీకేమైంది? నేను నీ పక్కన లేకపోవడం వల్లే ఇలా జరిగింది, నేను లీవ్ తీసుకొని వండకూడదు అని చెప్పి కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు సుదీప్. విరాట్ తన పియ్యని కూడా ఒక యాంగ్రీలోకి ఇచ్చి కామ్ చేయించి, కాబోయే పెళ్లి కొడుకువి, ఏడవకూడదని నీకు తెలీదా అని కాస్త చిన్నగా అయినా స్ట్రాంగ్గా చెప్పాడు విరాట్. దాంతో కళ్ళు తుడుచుకొని, సార్ ఎలా జరిగింది ఇదంతా అని అడిగాడు సుదీప్. మేం కేవలం యాక్సిడెంట్ అనే అనుకున్నాం, కానీ సుదీప్ ఏదో చెప్తుంటే విని, అంటే విరాట్కి బిజినెస్ రైవల్స్ ఉండి వాళ్ళు ప్లాన్ చేశారా అని నేను తిక్కగా అడిగాను. నా వంక మళ్ళీ కోపంగా చూశాడు విరాట్. నా చేతిని నా స్వహస్తాలతో క్లోజ్ చేసేసి సైలెంట్గా ఉంటాను అని చెప్పాను. సుదీప్, నా కార్ అండ్ బస్తో పాటు ఇంకో కార్కి కూడా యాక్సిడెంట్ అయింది. అందులో ఒక చిన్న ఫ్యామిలీ, చిన్న పాప ఉంది. ఒకసారి వాళ్ళ గురించి కనుక్కో, అండ్ నువ్వు ఇవన్నీ ఏం మనసులో పెట్టుకొని లతని డిసప్పాయింట్ చేయకు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ అని చెప్పి కాసేపు రెస్ట్ కావాలి అన్నట్టు కళ్ళు మూసుకున్నాడు విరాట్. అందరూ బయటకు వెళ్ళిపోతుంటే నేను మాత్రం విరాట్ దగ్గర కూర్చున్నాను. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి, వీలవుతుందా అని సుదీప్ అడుగుతూ ఉంటే, ఓకే రండి అని ఆ కారిడార్లోకి తీసుకువెళ్ళాను నేను. సార్ని బాగా చూసుకోండి, మీరు చూసుకుంటారు అని నాకు తెలుసు కానీ చెప్తున్నాను అన్నాడు సుదీప్. అలా ఏం లేదు సుదీప్, నేను చూసుకుంటాను, మ్యాటర్ ఏంటో చెప్పండి అని నేను అడుగుతూ ఉంటే, మీరు 3 days నుండి మాట్లాడటం లేదు అని లత చాలా డల్ అయింది. మీ సిచ్యువేషన్ నాకు తెలియదు కదా. ఈ మేనేజర్ కాల్ చేసి సార్ రాలేదు అనే వరకు నాకు తెలీదు. పెళ్లి కోసమని ఆయన లీవ్స్ ఇచ్చారు నాకు. ఇప్పుడు తెలుసుకుంటే విషయం తెలిసింది. మీరు ఇక్కడే ఉంటారు అంటే తను కూడా వస్తాను అని ఏడ్చింది, కానీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోలేదు. ఇంకో 10 daysలో సార్ నార్మల్ అయితే పెళ్ళికి తీసుకువస్తారా? మీ ఫ్రెండ్తో పాటు ఈ స్వామి భక్తుడు కూడా హ్యాపీ అవుతాడు అని సుదీప్ చెప్తే, డాక్టర్ చెప్పిన విషయాన్ని అతనికి చెప్పలేక పైకి ఓకే అని చెప్పాను. మేడం, ఇంకో ఇంపార్టెంట్ థింగ్, బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ మిగతా అన్నీ నేను చూసుకుంటాను. ఆయన 2 ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. మీరు సార్ ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం బాగుంది అంటే ఆయన అడిగేది ల్యాప్టాప్ కోసమే. ఈ విషయం చెప్తామని పిలిచాను అని సుదీప్ అంటే, మీ సార్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను సుదీప్,
ప్లీజ్ మీరు మా కోసం ఈ హ్యాపీ మూమెంట్స్ని స్పాయిల్ చేసుకోకండి అని చెప్పి పంపించాను నేను. ఓకే మేడం, నేను ఆ సెకండ్ కార్ ఫ్యామిలీ గురించి కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని వెళ్ళిపోయాడు సుదీప్. కాస్త రీఫ్రెష్గా అనిపించి కాఫీ కోసం అమ్మని అడిగితే మిల్క్ తీసుకొచ్చి ఇచ్చింది విమల అత్తయ్య. నీకు కూడా బ్లడ్ లాస్ ఎక్కువే అయ్యింది కాబట్టి సైలెంట్గా పాలు తాగు అని చెప్పి విరాట్ కోసం జ్యూస్ తీసుకువెళ్తుంటే అత్తయ్య నేను తాగిస్తాను అని చెప్పి పాలు ఇష్టం లేకపోయినా తాగేసి విరాట్ కోసం జ్యూస్ తీసుకువెళ్ళాను నేను. పడుకున్న వాడిని బెడ్ స్ప్రింగ్ ఆన్ చేసి తాపించాలని నా బ్రెయిన్ నాకు చెప్పలేదు. అందుకే అలాగే స్పూన్తో తాగించేసి విరాట్కి పొరపోయేలాగా చేసి నేను కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాను. దగ్గలేక విరాట్ అవస్థ పడుతూ ఉంటే నేను మతి లేక చేసిన పనికి బుద్ధి హెచ్చరించడంతో బెడ్ని పైకి లేపి విరాట్ ఎద మీద చిన్నగా తడుతూ సారీ విరాట్, ఇలా తాపించాలని మర్చిపోయాను. కళ్ళరెప్పలు కొట్టి పర్వాలేదు అన్నట్టు ఏమైనా తిన్నావా అని అడిగాడు విరాట్. ఇప్పుడు కూడా నా గురించే ఆలోచిస్తూ అత్తయ్య జ్యూస్ ఇచ్చింది తాగాను, ఇది నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను అని నేను చెప్పడంతో నాకు హెల్త్ బాగోలేదని మా అమ్మని బొట్టలో వేసుకుంటున్నావా అని అడిగాడు విరాట్. అమ్మా ఏంటమ్మా బుట్టలో పడే రకాల మీ తల్లి కొడుకులు, ఆవిడకి నేనంటే ముందు నుండి ఇష్టమే అంటూ తెగ బిల్డప్ ఇచ్చాను నేను విరాట్కి మాటలు చెప్తూ. వసు, నా ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఎక్కడ ఉందో తెలుసుకో, నాకు తెలిసి మన కార్కి అంత డ్యామేజ్ ఏమీ అవ్వలేదు అని అన్నాడు విరాట్. నాకు తెలుసయ్యా, నువ్వు కొంచెం బాగుంటే అడిగేది ఫస్ట్ ఆ డబ్బాని అని నేను అనడంతో వెళ్ళి చెప్పిన పని చేయి ఫస్ట్ వసు, అలాగే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కో అని విరాట్ అనేసరికి నీ చేతుల్లోనే ఉంది విరాట్, ఫస్ట్ నువ్వు లేవగలను అని కాన్ఫిడెన్స్తో ఉంటే ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తాను అని డాక్టర్ వస్తూ చెప్పడంతో వద్దంకుల్, ఇంకో 2 days ఇక్కడే పెట్టుకోండి, ఇంటికి వెళ్తే నా మాట అస్సలు వినడు, చూడండి ఇప్పటికే వర్క్ అంటున్నాడు అని నేను డాక్టర్ అంకుల్కి వెనక్కి వెళ్ళడంతో అంకుల్ నాకు చాలా అనీజీగా ఉంది, నేను నడవగలను అనిపిస్తుంది, ఈవినింగ్కి డిశ్చార్జ్ చేయండి అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాడు విరాట్. నేను డాక్టర్ అంకుల్ ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని చూసావుగా మీ ఆయన ఆర్డర్, మరి ఈవినింగ్కి డిశ్చార్జ్ చేయమంటావా అని ఆయన అడగటంతో చేసేయండి అంకుల్, నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటానులే అన్నాను. కానీ వాగుడుకాయని నేను సైలెంట్గా ఉండలేక మీరు వర్మ అంకుల్కి ఎలా పరిచయం అని నేను అడిగితే వర్మకే కాదు రఘు, భాస్కర్ కూడా నేను తెలుసు, మీ సుమ ఆంటీ హస్బెండ్ని నేను, అందరం సీనియర్ జూనియర్స్ అన్నాడు ఆ డాక్టర్ అంకుల్. ఓరిని ఏంటయ్యా ఇది, వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఒక్కొక్కరు ఒక్కో ప్రొఫెషన్స్లో ఉన్నారనుకుంటా. టైంపాస్ చేద్దామని విరాట్ అడుగుతున్నా ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకున్న అతను మొబైల్ ఓపెన్ చేశాను. అందులో మేనేజర్ దగ్గర నుండి చాలా కాల్స్ అండ్ మెసేజ్లు ఉన్నాయి. ఆయనకి నాకు తెలిసిన గౌరవప్రదంగా మెసేజ్ చేసి మీరు మళ్ళీ ఏదో అనుకునేరు, నిజంగా రెస్పెక్ట్గానే విరాట్ మెయిల్స్ అన్ని చెక్ చేస్తూ విరాట్ని అబ్జర్వ్ చేసి టైంని 2 గంటలు చేసేసాను. సడన్గా డోర్ తెరుచుకుని డాడీ సినిమా క్లైమాక్స్లో లాగా ఒక 3 సంవత్సరాల పాప వచ్చి డాడీ లెగ్గు అని చిన్ని చేతులతో విరాట్ని పిలుస్తూ ఉంది. బెడ్ మీదకి ఎక్కి విరాట్కి ఆల్రెడీ మ్యారేజ్ అయి పాప ఉందా, మరి పండు సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.